Good morning to all. My name is Dr. Krishna, Academic Counselor. ఈరోజు మనము BSOE 143లో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సోషియాలజీలో యూనిట్ నెంబర్ 7 రిస్క్ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం అనమాట. రిస్క్ అంటే మనకు తెలుగులో ఏమంటాము, ప్రమాదము అని చెప్తూ ఉంటాం అనమాట. ప్రతి ఒక్కళ్ళము జీవితంలో అనేక సందర్భాల్లో ఈ రిస్క్ అనేది మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దాని నుంచి మనం బయటపడే విధానాలు అవన్నీ కూడా మనము ఆ యొక్క రిస్క్ మీద ఆధారపడి మనం తీసుకుంటూ ఉంటాం. అది మనందరికీ తెలిసిన విషయమే. ప్రమాదము అనే భావన మన దైనందిక జీవితంలో మనందరికీ తెలిసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది వేరు వ్యక్తులకు భిన్నమైన విషయం కావచ్చు. ఇది అవకాశము లేదా సంభావ్యత లేదా ప్రమాదములో కూడా అనుబంధించబడిన ఏదైనా పెద్దది మరియు మెరుగైనది సాధించాలనే అనుకునే ప్రజలకు అవకాశం ఇస్తూ ఉంటదన్నమాట. అవకాశం ప్రజలు తీసుకుంటూ ఉంటారనమాట. ఇది ఒక నిర్దిష్ట ఫలితంపై అనిశ్చయిత అనే అర్థంతో సంభావ్యత అని కూడా అర్థం కావచ్చు అనమాట. ప్రమాదం అంటే ఊహించలేని ప్రమాదం అని కూడా అర్థం చేసుకోవాలి మనం. అననుకూల కారణాలుగా అంటే అనుకూలమైన కారణాలు, అననుకూలమైన కారణంగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అనేవి ఈ యొక్క రిస్క్ వల్ల మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రిస్క్ అంటే చిన్న పదాలుగా మనం అర్థం చెప్పుకుందాం. హాని వలన ఏర్పడే బాధ అంటే రిస్క్. ఈ ప్రమాదము వలన ఈ ప్రమాదము వలన ఏర్పడిన హాని వలన ఏర్పడే బాధగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ రిస్క్ అనేది ఒక నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ రిస్క్ అనేది నష్టము కలిగించే అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి ఆ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. ప్రమాదము అని చెప్పుకుంటూ ఉన్నాము. సాహసం చేయటం అంటే ఒక విషయంలో మనము ముందుకు వెళ్ళాలంటే రిస్క్ తీసుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసిన విషయమే. అందుకని సాహసం చేయటం అనేది కూడా చెప్తూ ఉంటాం అనమాట. అనేక రకాల ఉపమానాలు ఏం చెప్పినప్పటికీ కూడా రిస్క్ అనేది ప్రమాదానికి గురయ్యే పరిస్థితి మనకి ఎదుర్కోవటం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ప్రమాదానికి మూలం ఏంటి అనేది రిస్క్ వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. ఆర్థిక నష్టానికి కూడా ఇది అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దురదృష్ట పరిణామం కూడా అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. హాని, ప్రమాదానికి మనము గురి అవుతూ ఉంటాం. ఈ రిస్క్ వల్ల హాని, ప్రమాదము రెండు కూడా మనకి హాని కానీ ప్రమాదం కానీ ఏదైనా ఒకటి మనము గురి కావాల్సి వస్తుంది అనమాట. దురదృష్టంగా సంభవించేదిగా మనం ప్రమాదాన్ని, రిస్క్ ని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా చిన్న అర్థంలో మనకి అనేక రకాల సందేహాలని తీర్చగలుగుతూ ఉంటుంది. ఇది డిజాస్టర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి విఘాతాలు అని, అది రిస్క్ అంటే ప్రమాదం అని చెప్పుకున్నాం. వీటికి ఒకదానికి ఒకటికి అసలు పోలిక ఉండదు, కానీ కొద్దిగా లింక్ ఉంటుంది అనమాట. డిజాస్టర్ అండ్ రిస్క్ కి కొద్దిగా ఒక అనుబంధమైన సంబంధము ఎక్కడో ఏర్పడి ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. ఇది నేచురల్ గా సంభవిస్తూ ఉంటుంది జీవితంలో. అనేక రకాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళము దీన్ని ఎదుర్కొంటూ ఉంటాం అనేది చెప్పక తప్పదు. టెక్నాలజికల్ గా ఇది ఏర్పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనేది మనం రిస్క్ గురించి చెప్పుకోవచ్చు. ఇది ఒక సోషల్ ఈవెంట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక రిస్క్ అనేది. తర్వాత జనాభా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల అనేక రకాల పరిణామాలు, ప్రమాదకరమైన సూచికలు మనం గురి అవుతూ ఉంటాం అనమాట. దానిని కూడా పెరిగే జనాభాని కూడా మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా గుర్తించవలసిన విషయం. ఇన్ఫ్రాస్ట్రక్చరల్, ఇది ఒక రిస్క్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫ్యాక్టర్ గా కూడా మనం గుర్తించవచ్చు. ఇది ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్ గా కూడా మన జీవితంలో దీన్ని ఎదుర్కొంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి రిస్క్ అంటే సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది కదా. ఇక్కడ ఎన్విరాన్మెంట్ సోషియాలజీలో రిస్క్ అనేది ఒక యూనిట్ నెంబర్ 7 లెసన్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ రిస్క్ అనేది సామాజిక శాస్త్రవేత్తలైన మనకి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారో మనం ఇక్కడ ఎవరు దీనికి ప్రముఖ కారణంగా ఉన్నారు అనేది మనం చెప్పుకుంటాం. జర్మనీ సామాజిక శాస్త్రవేత్తలు బెక్ ఒక సామాజిక శాస్త్రవేత్త, ఒక సోషియాలజిస్ట్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ ఆంటోనీ గిడెన్స్ అనే అతను, అంటే బెక్
మళ్ళీ ఆంథోనీ గిడెన్స్ అనే సామాజిక శాస్త్రవేత్తలు రిస్క్ ఫ్యాక్టర్ ని ఎంతో ప్రభావవంతంగా ముందుకు తీసుకొచ్చారు అనేది మనం చెప్పక తప్పదు. అంటే రిస్క్ ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దృక్పథాలని ఈ యొక్క బెక్ అండ్ ఆంథోనీ గిడెన్స్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు, ఎన్నో రకాల అనుభవాలను సంతరించుకొని రిస్క్ ఫ్యాక్టర్ వల్ల కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయి, సమాజంలో దాన్ని రిస్క్ అని మనం ఎలా అధిగమించాలి అనే దృక్పథాన్ని మనకి అనేక రకాల కోణాల్లో మనకు తెలియపరుస్తూ ఉంటారు. అందుకని మనం రిస్క్ ఫ్యాక్టర్ లో బెక్ అండ్ ఆంథోనీ గిడెన్స్ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు దీనికి మూల కారకులు, అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అనేది మనకి సమాజానికి ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలుగా బెక్ అండ్ ఆంథోనీ గిడెన్స్ ని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అనిశ్చయిత అనేది ప్రమాదం యొక్క బాహ్య పరిణామం అనేది మనకి అనిశ్చయిత అనేది ప్రమాదం అంటే రిస్క్ యొక్క బాహ్య పరిణామంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దుర్బలత్వం అనేది ప్రమాదము యొక్క అంతర్గత పరిసరాలు. ఒక సామాజిక దృగ్విషయంలో ఇది సాంస్కృతిక పరమైన చరిత్ర ప్రమాదం యొక్క వాదన యొక్క మూల కారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ టెక్నోసైఫిక్ షేక్ ప్రపంచంతో సంబంధము ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు ఆధునికత యొక్క చట్టం యొక్క ప్రమాదాన్ని చూస్తూ ఉంటాం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క మనం చూస్తున్న చట్టానికి మనం రిస్క్ అనే ఒక పేరు పెట్టుకున్నాము. టెక్నో సైంటిఫిక్ ప్రపంచంలో ఇది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. రిస్క్ అనేది మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. మొదటి విభాగంలో ప్రమాదం యొక్క ఆవిర్భావము గురించి మరియు ప్రమాదం సామాజిక శాస్త్ర ఆసక్తి ఎలాగా మారిందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత రెండవ విభాగంలో ఆధునికత యొక్క చట్టంలో రిస్క్ యొక్క మొత్తం అవగాహన బెక్ మరియు ఆంథోనీ గిడెన్స్ ఎలా మనకి చెప్పారు అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే రెండు దశలుగా రిస్క్ ని మనము విభజించామనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ప్రమాదం యొక్క భావన అంటే ఎలా ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ప్రమాదానికి గురయ్యే పరిస్థితి, ప్రమాదానికి మూలము, ఆర్థిక నష్టానికి అవకాశము, దురదృష్టకర పరిణామాలకు గురి అయ్యే అవకాశము, హాని ప్రమాదకరమైన విధానము, మళ్ళీ దురదృష్టంగా సంభవించే ఒక ప్రమాదముగా రిస్క్ ని మనం చెప్పుకున్నాం అనమాట. రిస్క్ యొక్క ఆవిర్భావము రిస్క్ యొక్క సామాజిక శాస్త్రం పండితులకు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. మన చరిత్ర యొక్క సంస్కృతిలో ప్రమాదం ఎలా భాగమైందో తెలుసుకోవటానికి సామాజిక శాస్త్రవేత్తలు ఎంతో మంది ఆసక్తి చూపినా కూడా ఈ యొక్క బెక్ అండ్ ఆంథోనీ గిడెన్స్ ఈ యొక్క రిస్క్ యొక్క భావనని మనకి సామాజిక పరంగా ఎంతో ముందుకు తీసుకువెళ్ళి ఎన్నో అధ్యయనాలు చేసి కూలంకషమైన అవగాహన మనకి రిస్క్ అనే భావనని మనకి ఏర్పరిచారని తెలుసుకోవచ్చు. చరిత్రలో దాని మూలము మరియు పరిణామాన్ని గుర్తించడం ద్వారా రచయితలు మరియు చరిత్ర మరియు సంస్కృతి ఎలా అంతర్భాగంగా అనేది ఈ రిస్క్ ఉన్నదో అనేది మనము తెలుసుకున్నాం అనమాట. వాణిజ్య పెట్టుబడిదారీ విధానము ప్రారంభం నుంచి సమకాలీన ప్రపంచము పెట్టుబడిదారీ విధానం వరకు ఇది అధ్యయనం నుంచి నేరాల అధ్యయనం వరకు వివిధ అధ్యయనాల రంగాలకి ఒక సాధనంగా రిస్క్ మరియు డిస్క్ ఎనాలిసిస్ యొక్క విస్తృతమైన ప్రభావాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది అనేది రిస్క్ యొక్క మూలంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ పని రోజువారీ జీవన ప్రమాదాలకి మరియు ఆధునిక సంస్థల నుంచి పుట్టిన ప్రమాదానికి కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నది అనేది మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ప్రమాదం యొక్క భావన యొక్క మూలం ఏ విధంగా ఉంది అంటే రిస్క్ యొక్క భావనకి మూలం ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ప్రమాదం అనే యొక్క భావన యొక్క మూలము చాలా చర్చనీయాంశమైనదిగా మనం తెలుసుకోవాలన్నమాట. ఒక పండితుడు అది అరబిక్ రిస్క్ అంటే మీరు లాభము పొందేది అని దాని నుంచి ఉద్భవించిందని గమనించారనమాట. వార్టర్ టేలర్ రూబీ మరియు మరొక పండితులు లాటిన్ రిస్కమ్ అంటే నావికులు అవరోధ రేప్ యొక్క సవాలు గురించి వివరించే సృష్టీకరణగా రిస్క్ ని మనకి ఎత్తి చూపారనమాట. తర్వాత అయినప్పటికీ ఆంథోనీ గిడెన్స్
అండ్ బెక్ అండ్ పండితులు దీని అర్థం ఒక రాయి అని చెప్తూ ఉంటారు. ఈ రాయి నుంచి వచ్చి ఉండవచ్చునని సూచించారు. టేలర్, గుబి, జీన్ ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలందరూ సముద్ర ప్రయాణము మరియు మధ్యయుగము వాణిజ్యము అన్వేషించే సందర్భాలలో ప్రమాదము ఉద్భవించినట్లుగా మనకు అనిపిస్తుంది. వాస్తవానికి ఇది ఒక సముద్ర ప్రయాణం యొక్క ఫలితం యొక్క అనిశ్చిత స్థితిగా వారి యొక్క సామాజిక శాస్త్రవేత్తలు సూచించారు అనమాట. ఈ విధంగా రిస్క్ని అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తలు అనేక రూపాలుగా నిర్మించినప్పటికీ బీమా ఇది ఒక క్రమముగా మనీ లెండింగ్ మరియు ఫైనాన్స్ ప్రపంచంలో ప్రవేశించింది. టేలర్, గుబి దీనిని బీమా మునుపటి రూపంలో అనుభవం మరియు వ్యక్తిగత తీర్పుపై ఆధారపడి ఉంటుందనేది రిస్క్ యొక్క మూలం యొక్క అభిప్రాయంగా వెలువచ్చారనమాట. చరిత్రలో ప్రమాదం యొక్క పరిణామం ఏ విధంగా ఉన్నదనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. 18వ శతాబ్దం నాటికి సంభావ్యత యొక్క గణితం అభివృద్ధి చేయబడింది మరియు ప్రమాద సమస్యలను వర్ణించబడిందిగా టేలర్, గుబి అనే సామాజిక శాస్త్రవేత్తలు మనకు తెలియపరిచారు. మార్కెట్ ప్రవర్తన ప్రభావితం చేయటం ప్రారంభించింది. 18వ శతాబ్దంలో వాణిజ్యము మరియు ఫైనాన్స్ లో బీమా, జీవిత బీమా కూడా విస్తరించబడిందిగా మనం రిస్క్ ను గుర్తించవలసిన విషయం అనమాట. స్నేహపూర్వకమైన సంఘాల రూపంలో ప్రారంభమైనది మరియు 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ రిస్క్ షేరింగ్ పథకం చివరికి సామాజిక బీమాలుగా అభివృద్ధి చెందిందనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క పరిణామ పద్ధతుల్లో ఈ విధమైన విశ్లేషణ అనేది సామాజిక శాస్త్రవేత్తలు వెలిపించారనమాట. తర్వాత 1848లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూక్చురీస్ ఏర్పాటులో సంభావ్యత అంచనా, ఆధునిక బ్యాంకింగ్, పెట్టుబడి మరియు బీమాల రంగాలకి ఇది పునాది వేసిందిగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తదనంతరం 21వ శతాబ్దము ప్రపంచీకరణ రావడంతో అది అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ వృద్ధికి దారితీసిందిగా ఈ యొక్క మనము చరిత్రలో ప్రమాదం యొక్క పరిణామాన్ని మనము గుర్తించవలసిన విషయం అనమాట. ప్రమాదం యొక్క నైపథ్యము ఉద్భవించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. బీమా మునుపటి రూపంలో ఇది ఆధారంగా ఏర్పడింది. సామాజిక బీమా యూరోపియన్ సంక్షేమానికి ఆధారమైనదిగా ఈ యొక్క రిస్క్ యొక్క పరిణామాల్లో మనము గుర్తించవలసిన విషయం అన్నమాట. ఈ విధంగా చరిత్రలో రిస్క్ యొక్క పరిణామం ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రిస్క్ సొసైటీ అంటే ఏంటి, దాని యొక్క భావన ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇతరుల తెలిసిన అన్ని రకాల నష్టాల మాదిరిగా కాకుండా ఆధునిక చివరిలో రిస్క్ అనే భావన గతంలోని అన్ని ప్రమాదాల కంటే భిన్నంగా ఉందని బెక్ మరియు ఆంథనీ గిడెన్ విశ్లేషించారన్నమాట. తర్వాత ఆధునిక చివరిలో రిస్క్ అనేది ఆధునిక సంస్థల నుంచి పుట్టిందని, రాజకీయ, వ్యాపారము మరియు సైన్స్ వంటి వాటికి నిరోధించడానికి, నియంత్రించడానికి ఈ యొక్క రిస్క్ సొసైటీ దోహదం చేస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క రిస్క్ సొసైటీ అంటే ఇక్కడ రిస్క్ ను నిర్వచించడము, ఆధునిక సంస్థల యొక్క పద్ధతులని బెక్ కొత్త ప్రమాదానికి మూలం అనే దృక్పథాన్ని మనకి తెలియపరిచారు అనేది చెప్పుకోవచ్చు అనమాట. పూర్వ ఆధునిక కాలంలో ఏదైనా విపత్తు లేదా సహజ సంఘటన దేవునికి ఆపాదించబడింది మరియు ఒక సంఘటన ప్రవాహం యొక్క వివరణ మరియు సమర్థన దీనికి కారణము అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అందువల్ల ప్రమాదం అంటే సహజమైన సంఘటన వల్ల సంభావ్యత నష్టము లేదా నష్టం జరిగే అవకాశము దేవుని చర్యగా పరిగణించబడుతూ ఉండేది. అంటే పురాతన కాలంలో ఆ విధమైన భావన అనేది మనం ఏర్పరచుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అనేది ప్రమాదం యొక్క భావన మనిషికి ఏదైనా బాధ్యత లేదా తప్పు నుంచి విముక్తి కలిగిస్తుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ కోణంలో ఇది ప్రమాదము గురించి ఆధునిక పూర్వ భావనకి భిన్నమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆధునిక రాకతో ఏదైనా విపత్తు వివరించబడింది మరియు మానవ నిర్ణయాధికారాన్ని గుర్తించబడింది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఫలితంగా లెక్కించదగిన ప్రమాదము మరియు విపత్తు ఆధారంగా బీమా మరియు పరిహారము ఇవ్వబడ్డాయనే దృక్పథాన్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయినప్పటికీ ఆధునిక పద్ధతుల్లో
చివరికి రిస్క్ ఇకపై లెక్కించదగినది కాదు మరియు అందువల్ల పరిహారం కాదు, పరిహారం యొక్క తర్కములో విచ్ఛిన్నము ఉన్నది అనేది బేకర్ అభిప్రాయపడ్డారనమాట. ఈ విధంగా బేకర్ అండ్ ఇది ఆంటోనీ గిడెన్స్ అనేక రకాల అభిప్రాయాలని ఈ రిస్క్ మీద వ్యక్తపరిచారు. బెక్ ఒక ప్రసిద్ధ జర్మన్ సోషియాలజిస్ట్. అతను ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకోవటానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. అతను రిస్క్ సొసైటీ అనే పిలిచే అనిశ్చిత అజ్ఞానము మరియు భయముతో వర్ణించబడ్డాయనేది చెప్పారనమాట. ఆధునికత యొక్క కొత్త దశలో స్వీయ విమర్శను అర్థం చేసుకోవటానికి అతను రిఫ్లెక్టివ్ ఆధునీకరణ భావనను కూడా పరిచయం చేశారు. అతను ఆధునీకరణ, ప్రపంచీకరణ, వ్యక్తిగతీకరణ మరియు ప్రపంచ మూలధనములో సౌకర్యవంతమైన ఉత్పత్తి మరియు శ్రమ నేపథ్యంలో కొత్త పని రూపాలను కూడా అధ్యయనం చేశారనేది చెప్పుకోవచ్చు. బెక్ ఒక ప్రసిద్ధ జర్మన్ సోషియాలజిస్ట్. రిస్క్ కి ఒక అనేక రకాల రూపాలని, ఆ రూపాంతరాలను ఏర్పరిచిన వ్యక్తులు ఇప్పుడు గిడెన్ తో పాటు ఇతను ఒక ప్రముఖమైన వ్యక్తిగా మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత ఇప్పుడు రిస్క్ మూలము, భావన, పరిణామము ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అసలు రిస్క్ అంటే ఏమిటి అనే దృక్పథాన్ని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. ఈ యొక్క బెక్ భావన ప్రకారము రిస్క్ అనేది రాడికలైజ్డ్ ఆధునీకరణ యొక్క పరిస్థితిగా మనం చెప్తూ ఉంటారు. మన యొక్క మాటల్లో చెప్పాలంటే దీని అర్థము హేతుబద్ధీకరణ యొక్క రాడికలైజేషన్. ఇది ఒక ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది. రిఫ్లెక్టివ్ ఆధునీకరణ అనే సైన్స్ యొక్క విమర్శల్లో కూడా మనం దీన్ని చూడవచ్చు అనే దృక్పథాన్ని బెక్ తన అభిప్రాయంలో చెప్పారనేది చెప్పుకుంటాం అనమాట. రిస్క్ అనేది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, అనేక రకాల భావన రూపాల్లో ఇది ఏర్పరచబడి ఉంటుంది అని. తర్వాత జర్మన్ సాంప్రదాయము మార్క్స్ వెబర్ నుంచి జార్జెన్ వరకు, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్లో వివిధ పండితుల వరకు జ్ఞానోదయము మరియు విముక్తి యొక్క ఆధునిక ప్రాజెక్టును ప్రశ్నించేదిగా రిస్క్ అనేది ఏర్పరచబడింది అనేది చెప్పుకున్నాం. బెక్ యొక్క సిద్ధాంతము, శాస్త్రము మరియు సాంకేతికతతో సహా ఆధునికత యొక్క నైతిక ప్రశ్నకు జర్మన్ సాంప్రదాయం యొక్క కొనసాగింపుగా రిస్క్ మనకు సూచిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని బెక్ ప్రవేశపెట్టారనేది మనం చెప్పుకున్నాం కదా. మరియు ఆంటోనీ గిడెన్స్ తో తదుపరి పనిలో అభివృద్ధి చేశారనమాట వీరిద్దరు కూడా. తర్వాత స్కాట్ లాష్, బెక్, గిడెన్స్ మరియు లాష్ 1994లో ఆధునికత యొక్క రాడికలైజేషన్ ను ప్రతిపాదిస్తూ దీనిలో వ్యక్తిగతీకరణ, ప్రపంచీకరణ, లింగ విప్లవము, నిరుద్యోగము మరియు ప్రపంచ ప్రమాదాల యొక్క గతిశీలత, శాస్త్రీయ పారిశ్రామిక ఆధునికత యొక్క పునాదులుగా వాళ్ళ యొక్క భావనలను వినిపించారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ప్రమాదాన్ని నిర్వర్తించడంలో బెక్ ఇంకా ఇలా చెప్పారనమాట. రిస్క్ అనేది విపత్తు కాదు. రిస్క్ అంటే విపత్తును ఊహించటము. రిస్క్ పర్చువల్ గా ఉంటుంది మరియు అది ఊహించినంత కాలము ఉపన్యాసంలో భాగంగా అవుతుంది అనేది బెక్ చెప్పారు. తర్వాత క్షణ ప్రమాదము నిజమైనది అని ఒక విప్లవంగా మారుతుంది మరియు ప్రమాదముగా నిలిచిపోతుంది. తీవ్రవాది దాడి ఆ కోణంలో ప్రమాదము వాస్తవం కాదు, కానీ వాస్తవముగా మార్చటము. మరొక మాటల్లో చెప్పాలంటే రిస్క్ అనేది బెదిరింపుగా పరిగణించబడే సంఘటనగా బెక్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇది ఒక చక్కని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కొత్త ప్రమాదము బెక్ అండ్ గిడెన్స్ యొక్క పనిలో మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట. సాధారణంగా మనకు తెలిసిన ప్రమాదానికి భిన్నంగా ఉంటుంది. తర్వాత ఈ విషయంలో డగ్సన్ మరియు మిచెల్ రిస్క్ గురించి భావన మరింత అనుభవాత్మక మరియు సాధ్యాత్మకమైన రిస్క్ నుంచి వచ్చిందని మనము చెప్పగలమని వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. తర్వాత అయినప్పటికీ బెక్ మరియు గిడెన్స్ కోసము కొత్త ప్రమాదానికి సాధారణ జాతీయ రాష్ట్ర ఫ్రేమ్వర్క్ ద్వారా సంగ్రహించటము సాధ్యం కాదు. వారికి ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రమో లేదా మానవ అనుభవానికి మించినదని, ఎందుకంటే ఇది శాస్త్రీయ హేతుబద్ధత మరియు మానవుల అనుభవానికి వెలుపల ఉందని వారి యొక్క అభిప్రాయంగా బెక్ అండ్ గిడెన్స్ తన అభిప్రాయాన్ని రిస్క్ మీద వెలిపించారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈయన అనేక రకాల అభిప్రాయాలు, అంటే అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల అభిప్రాయాలను వెలిపించినా కూడా బెక్ అండ్ గిడెన్స్
యొక్క అభిప్రాయాలనే మనం పరిగణలోకి తీసుకొని ఇప్పటి వరకు దాన్ని అనుసరిస్తూ ఉన్నాం అనేది చెప్పక తప్పదన్నమాట. దాని రిఫ్లెక్టివ్ ఆధునీకరణలో మూలంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆధునిక పారిశ్రామికరణ మరియు రిఫ్లెక్టివ్ ఆధునీకరణకి దీని మూలంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆధునికత తనంతట తానే విస్తరించుకుంటూ పోతుంది. ఆధునిక పద్ధతి మోడర్నైజేషన్ అనేది తన ముందుకు వెళ్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది అనేది తెలుసుకుంటూ ఉన్నాం. కొత్త ప్రమాదము యొక్క పర్యవసానంగా రిస్క్ అనేది ఉంటుంది అనేది మనకు తెలుసు. హేతుబద్ధత మరియు మానవ అనుభవాన్ని సృష్టిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇటువంటి ప్రమాదాలను నియంత్రించడానికి మరియు నిర్వహించడానికి ఒకరు తెలియని తనం కోసము సిద్ధం కావాలి. అంటే మనకు తెలియని తనం కోసము సిద్ధం కావాలనేది బెక్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవాలి. తెలుసుకోదగినది, తెలియనిది మరియు అందువల్ల తెలుసుకోలేనిది కాబట్టి ఒక మూలకము లెక్కించలేనిదిగా దీన్ని గుర్తించవలసిన విషయంగా బెక్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారన్నమాట. పరిగణలోకి తీసుకోవాలి. ప్రమాదాన్ని విస్మరించే ఎంపిక ఆచరణమైనది. ఎందుకంటే అజ్ఞానము వల్ల కలిగే నష్టము లేదా నష్టము విపత్తుకు ఇది దారి తీయవచ్చు అనేది మనం గ్రహించవలసిన విషయం. వాస్తవానికి రిస్క్ అనేది ప్రపంచీకరణ యుగంలో పెరుగుతున్న కనెక్టివిటీ మరియు పరస్పర ఆధార పడటానికి ఒక సాంకేతికంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైన పద్ధతుల్లో రిస్క్ యొక్క భావనని అనేక రకాల ప్రక్రియా పద్ధతుల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటున్నాం. రిస్క్ సొసైటీ అంటే ఏంటి అనేది ఒక భావనని మనం తెలుసుకోవాలి. రిస్క్ అనేది ఒక విపత్తు యొక్క అంచనా అయితే, రిస్క్ సొసైటీ అనేది అధునాతన పారిశ్రామికీకరణ యొక్క నిర్మాణాత్మక పరిస్థితుల్ని ఇది పెరిగిన లౌకీకరణ మరియు విపత్తు యొక్క సంభావ్య ప్రమాదం ద్వారా గుర్తించదగినది అనేది మనం చెప్పుకోవాలి. అంటే రిస్క్ సొసైటీ అంటే ఈ విధంగా ఉంటుంది. రిస్క్ అనేది ఒక విపత్తు యొక్క అంచనా అయితే, రిస్క్ సొసైటీ అనేది అధునాతన పారిశ్రామికీకరణ యొక్క నిర్మాణాత్మక పరిస్థితులు ఇది పెరిగిన లౌకికీకరణ మరియు విపత్తు యొక్క సంభావ్య ప్రమాదం ద్వారా గుర్తించబడేదిగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే అణు రియాక్టర్లో కరిగిపోవటం వల్ల అణు రేడియేషన్ ప్రమాదము భవిష్యత్తులో అన్ని రకాల తరాలకి ప్రభావితం చేసే సమయానికి పరిమితం చేయబడు. రేడియేషన్ గాలి, వర్షము మరియు నీటి ద్వారా సరిహద్దులంతా చాలా దూరముగా వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని ప్రభావం ఇకపై జాతి సరిహద్దుల్లో పరిమితం చేయబడదు. సోవియట్ యూనియన్ యొక్క పూర్వ ఉక్రేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లో 1985లో చెర్నోబిల్ అణు ప్రమాదము పశ్చిమ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లో మనం గుర్తించామన్నమాట. మరియు ఐరోపాను కూడా ఇది ప్రభావితం చేసిందిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇటీవల తోహోకు భూకంపం తర్వాత వచ్చిన సునామీ తర్వాత జపాన్లో అణు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడిన అణువికీకరణలో యునైటెడ్ స్టేట్స్ యొక్క పశ్చిమ తీరానికి చేరుకున్నదనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ వల్ల మనము గుర్తించబడింది. అంతేకాక ఎవరైనా లేదా ఏదైనా జీవికి ప్రభావితమైతే అది ఊహించిన సమస్య కాబట్టి ఎవరు జవాబుదారీగా ఉండలేరు అన్నమాట. ఇక్కడ అలాగే లెక్కించలేని సమస్య కారణంగా నష్టపోయిన బాధితులకు లేదా జీవితాలకు పరిహారం ఇవ్వటము అసాధ్యంగా మనం పరిగణించవలసిన విషయం అన్నమాట. ఏ దేశము లేదా కంపెనీ తగినంతగా చెల్లించలేవన్నమాట ఈ ప్రమాదానికి. మరియు బీమా యొక్క మొత్తం ఆలోచన విపరీతమైనది, ఖర్చు కారణంగా విచ్ఛిన్నమవుతూ ఉంటుంది అనేది బెక్ తన అభిప్రాయంలో వెలిపించారు. ఈ విధమైన పద్ధతి అనేది రిస్క్ సొసైటీ అంటే ఏంటో మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఒక రిస్క్ అనేది ఏర్పడినప్పుడు అది ఒక ఎంతో ప్రాంతాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉంటుంది అనమాట. ఆ ప్రమాదం వల్ల ఏర్పడిన నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఎవరు కూడా ఆ పరిహారాన్ని చెల్లించలేని స్థితిలో ఉంటారు. అంటే వీ డోంట్ హ్యావ్ గాట్ ఎనీ ఎవిడెన్సెస్. అంటే మనకి ఆధారభూతాలు అనేవి దాంట్లో మనకి స్వల్పంగా మాత్రమే గోచరిస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. బెక్ 1985లో ప్రపంచ రిస్క్ సొసైటీని అధునాతన పారిశ్రామికీకరణ యొక్క నిర్మాణాత్మక స్థితిగా వివరించారనమాట. తర్వాత ఇటువంటి సమాజము ఆధునిక సమాజంలో అసమానతలకు మాత్రము మా సూత్రముగా తరగతి కంటే ప్రమాణం ద్వారా నిర్వహించబడింది అనేది బెక్ తన అభిప్రాయంలో
వెలిపించారు. ఈ యొక్క రిస్క్ అనేది ఒక సామాజిక నిర్మాణం. కొంతమంది వ్యక్తులు ప్రమాదాన్ని నిర్వహించడానికి మరియు దాని నుంచి ప్రయోజనాన్ని పొందేందుకు మెరుగైన మూలకాన్ని కలిగి ఉన్నారనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాలి. వ్యక్తులు మరియు దేశాల మధ్య ప్రమాదముపై నిర్వచించే విధానము సమాజము మరియు దేశాల మధ్య ఉన్న అధికార సంబంధాలని ఈ యొక్క ఫ్యాక్టర్ రిస్క్ సొసైటీ అనేది వివరిస్తూ ఉంటదన్నమాట. మరొక మాటలో చెప్పాలంటే ప్రమాదం నిర్వచించడం అనేది పవర్ గేమ్. బెక్ కూడా దానికి సొంత రాజకీయాలు, నైతికత మరియు నైతికతతో రిస్క్ పై అత్యంత సంయమనము మిగిసిన ప్రసంగము దాని స్వంతంగా దాచిన చిక్కులతో కలిగి ఉంటుంది అనేది బెక్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారనమాట. ఈ విధమైన పద్ధతులతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ రిస్క్ సొసైటీ అంటే దానిలో మనం తెలుసుకుంటూ ఉంటాం. సమాజ కార్యకలాపాలకు తీవ్రమైన విఘాతము కల్పించి తనంతట తానుగా సమాజము కోలుకోలేని విధంగా ప్రాణ, ధన, పర్యావరణాల అపారమైన నష్టం కలిగించేది ఒక రిస్క్. కొన్ని సందర్భాల్లో రిస్క్ ప్రకృతి సహజాలు, మానవ కృతాలు అనే 2 రకాలతో వర్గీకరిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం కరువులు, వరదలు, తుఫాను గాలులు, భూకంపాలు మొదలైనవి అన్ని కూడా రిస్క్ ఫ్యాక్టర్లో ఒక అంతర్గత భాగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క అంతర్గతమైన భావాల వల్ల అనేక రకాల ప్రమాదమైన సంఘటనలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ ఆందోళనలు మొదలైనవి వ్యక్తుల చర్యల కారణంగా సంభవించేవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకోవచ్చు. వీటికి మానవ కృతము లేదా మానవ ప్రేరిత రిస్క్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరొక విధంగా చెప్పాలంటే సాధారణ జీవిత విధానము లేదా పర్యావరణ స్థితి తీవ్ర విఘాతానికి లోనే ప్రాణ నష్టము, పర్యావరణ రక్షణ, అసాధారణమైన అత్యవసర సేవలు చేపట్టేలాగా చేసే వినాశకరమైన పరిస్థితిని ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవడానికి వీలవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే దీన్ని మనం అలా గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సంపదకు, వసతులకు, పర్యావరణానికి, అత్యవసర సేవలు, జీవనాధారాలకు ప్రమాదము, వినాశనాన్ని, నష్టాన్ని కలిగించే సంఘటన లేదా సంఘటనల క్రమాన్ని మనం రిస్క్ గా అంటూ ఉంటాం అన్నమాట. విపత్తుకు లోనైన సమాజము స్వయం శక్తితో కోలుకోలేని విధంగా తీవ్రంగా దెబ్బతింటుంది. దానివల్ల మానవాళి అంటే పర్యావరణ పరిస్థితులు అనేక రకాల రుగ్మతలు మనము సమాజంలో చూడగలుగుతూ ఉంటాం అనేది మనం చెప్పుకోవాలి. తర్వాత విపత్తు నిర్వహణ చట్టము విపత్తును మళ్ళీ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని, విపత్తు అంటే రిస్క్ విడివిడిగా ఉన్నా కూడా కొద్దిగా సారూప్యత కొన్ని విషయాల్లో ఉంటుంది అనేది మనం గుర్తించవలసిన విషయం. ఒక ప్రదేశంలో జరిగే వినాశనము, దుర్ఘటన, బీభత్సము, విషాద సంఘటనలు యొక్క రిస్క్ ఆకస్మికంగా లేక నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇది మానవులు, సంపదకు, పర్యావరణానికి భయంకరమైన వినాశనాన్ని, అపార నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒకసారి దానికి లోనైతే తిరిగి కోలుకోలేని శక్తిని పూర్తిగా కోలుకొని తీవ్ర స్థాయిలో దెబ్బతీసే స్వభావం కలిగి ఉంటుంది ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది. ఈ యొక్క రిస్క్ ఐక్యరాజ్య సమితి నిర్వచనము ఇలా ఉన్నది: సమాజాన్ని కానీ, ఒక సమూహాన్ని కానీ, మౌలిక నిర్మాణం కానీ సాధారణ స్థితి నుంచి విఘాతానికి లోనైన ఆకస్మిక లేదా దురదృష్టమైన సంఘటనగా మనం రిస్క్ ఫ్యాక్టర్ ని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. తర్వాత ఈ యొక్క రిస్క్ సొసైటీ యొక్క భావన కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆస్తులకు, అంతర్నిర్మితి, పర్యావరణానికి, అత్యవసర సేవలకు, జీవనాధార వనరులకు ప్రమాదాన్ని, వినాశనాన్ని, లోటుని లేదా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. సాధారణ పరిస్థితుల్లో ఒక పట్టాన కోలుకోలేని విధంగా ఆ ప్రాంతాన్ని, ప్రజలను దెబ్బతీసే ఒక సంఘటన లేదా సంఘటన క్రమాన్ని దాన్ని మనం రిస్క్ అంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క రిస్క్ వల్ల పారిశ్రామిక దేశాల కంటే 20 రెట్లు ఎక్కువ రిస్క్ అనేది ఎక్కువ వినాశనానికి అన్ని దేశాలు, వర్ధమాన దేశాలన్నీ గురవుతాయి అనేది మనం గ్రహించవలసిన విషయము. ప్రకృతి సిద్ధంగా వచ్చే విపత్తులు వచ్చిన దేశాల్లో ఆసియాలో అగ్రభాగంలో రిస్క్ ఫ్యాక్టర్ గురవుతున్నది ఆసియాలోనే
ఆసియాని అగ్రభాగంగా మొదట పేర్కొనదగిందిగా మనం గుర్తించవలసిన విషయము. భారతదేశంలో వరదలు, కరువు, తుఫాను, భూకంపాలు, భూపాతాలు, మంచు కొండలు పడిపోవటము, కారు చిచ్చులు వంటి విపత్తులు ఇవన్నీ కూడా గురవుతూ ఉంటాయి అన్నమాట. నివారణ మరియు ఉపశమన చర్యలను చేపట్టడం ద్వారా విభిన్న విపత్తుల వల్ల కలిగే ప్రమాదాన్ని, నష్టాన్ని పెద్ద మొత్తంలో తగ్గించుకోవడానికి మనకి వెసులుబాటు ఏర్పడుతూ ఉంటదన్నమాట. ఈ యొక్క ఉపశమనాన్ని 2 ప్రధాన చర్యలుగా వర్గీకరించుకోవచ్చు. నిర్మాణాత్మకమైనవి, నిర్మాణేతరమైనవిగా మనం ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ని మనం వర్గీకరించుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. నిర్మాణాత్మక ఉపశమన చర్యల్లో ఈ యొక్క రిస్క్ సాధ్యమైనంత వరకు తగ్గించి లేదా తొలగించే ఏదైనా భౌతిక నిర్మాణాన్ని చేస్తూ ఉంటాము. ప్రమాదాలను ఎదుర్కోగల రక్షణ నిర్మాణాలు, అంతర్నిర్మితి, యాంత్రికపరమైన జాగ్రత్తలు ఇవన్నీ ఉపశమన క్రియలకే ఈ యొక్క రిస్క్ గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి మన దేశం కొన్ని ఉపశమన విధానాలని అనుకరిస్తూ ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట. అంటువ్యాధి అనే రిస్క్ వచ్చినప్పుడు యథాస్థితిని నెలకొల్పడానికి, భవిష్యత్తులో మళ్ళీ అలాంటి విపత్తు రాకుండా ఆయా పరిసరాలు పరిశుద్ధం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ గా అంటే అనుకోని పరిస్థితుల్లో అది ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించింది అనేది మనం గుర్తించగలిగాం అన్నమాట. ఈ యొక్క వ్యక్తుల జీవితాలకు, ఆస్తులకు జరుగుతున్న నష్టాలను తగ్గించే వివిధ నైపుణ్యాలతో వేగంగా విధి నిర్వహణ చేయగలిగే మానవ వనరుల్లో ఎంతో అవశ్యకమైనవిగా మనం గుర్తించుకోవాలి. విపత్తు అనంతరమైన సహాయ, పునర్నిర్మాణ చర్యలు వనరుల కల్పనకు లక్ష్యాలు కలువుగా ఏర్పరచుకోవాలి. ఇటువంటి చర్యలు వీలు కల్పించే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక యంత్రాంగము యొక్క శ్రద్ధ వహించినట్లయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ని మనం వీలైనంత వరకు తగ్గించడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అనే దృక్పథాన్ని మనం దీనివల్ల గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. ఇది రిస్క్ యొక్క సొసైటీ యొక్క ప్రాథమిక అభిప్రాయాలు బెక్ అండ్ ఎట్లా చెప్పారనేది, ఆంథోనీ గ్రిడెక్స్ ఎలా చెప్పారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. వరల్డ్ రిస్క్ సొసైటీ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, వరల్డ్ రిస్క్ సొసైటీ ఏ విధమైన యొక్క చర్యలు తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. రిస్క్ సొసైటీ అనేది పెరిగే లౌకికీకరణ మరియు రిస్క్ యొక్క అంచనా వేయటం ద్వారా గుర్తించబడిన అధునాతన పారిశ్రామికీకరణ యొక్క స్థితి. అయితే ప్రపంచంలో రిస్క్ సొసైటీ అనేది విపత్తు గురించి ప్రపంచవ్యాప్తంగా ఊహించిన కొత్త రకాల ప్రమాదాల ద్వారా రూపొందించబడింది అనేది బెక్ అండ్ గిడెన్స్ తన అభిప్రాయాల్లో వ్యక్తపరిచారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అనగా రిస్క్ లెక్కల్లో తేలిపోవటం వల్ల నష్టాల యొక్క పరిణామము లెక్కించలేనివనే దృక్పథాన్ని మనం గ్రహించామన్నమాట. తర్వాత ఇక్కడ ఇది పరిహారం కంటే నివారణకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడానికి దారితీస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ దానికి ఉనికిని నిరూపించబడిన ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరియు నిరోధించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది అనేది ఈ యొక్క వరల్డ్ రిస్క్ సొసైటీ యొక్క బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వాతావరణంలో తిరుగులేని విధంగా మారటము, ఉగ్రవాదుల చేతిలో అణ్వాయుధాలు ఉంటే లేదా మానవ జన్యశాస్త్రానికి పురోగతిలో మానవ యొక్క ఉనికిలో తిరుగులేని జోక్యాన్ని కలిగి ఉంటే ప్రపంచ ప్రమాద సమాజానికి కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే వరల్డ్ రిస్క్ సొసైటీ తన అభిప్రాయాలు ఏ విధంగా వివరించిందంటే వాతావరణంలో తిరుగులేని మార్పులు మనం చూస్తూ ఉంటాం. ఉగ్రవాదుల చేతుల్లో అణ్వాయుధాలు, తర్వాత జన్యు శాస్త్రంలో మానవుల ఉనికి తిరుగులేని జోక్యాన్ని కలుగు చేసుకునే పద్ధతులన్నీ కూడా వరల్డ్ రిస్క్ సొసైటీ యొక్క ప్రాధాన్యతల్లో ముఖ్యమైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ సైన్స్ మరియు నిపుణుల యొక్క వివరణ ఏ విధంగా ఉన్నదంటే రిస్క్ అనేది ఆధునిక సంస్థలు మరియు సంస్థల యొక్క ఉత్పత్తి, ఇది ప్రమాదాన్ని నిర్వహించడము మరియు నియంత్రించడానికి ప్రముఖ ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ప్రమాదం యొక్క సమస్య మరింత తీవ్రమైనదిగా వారికి కనిపించినట్లయితే దానికి తగ్గ రక్షణ పద్ధతుల్ని నిపుణులు దాని యొక్క మీద అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రజలు నిపుణుల వ్యవస్థ నుంచి దూరమైనట్లు కొన్ని విషయాల్లో మనం భావించవలసి వస్తుంది. శాస్త్రీయ పరిశోధన మరియు సంస్థలు తరచు పారిశ్రామిక మరియు వాణిజ్య సంస్థలచే మద్దతు ఇవ్వబడతాయి మరియు నిధులను
అంటే విధులు డబ్బును సమకూరుస్తూ ఉంటాయన్నమాట. ఇది ఏమైనా ప్రమాద సంఘర్షణలో మితిమీరిన ప్రభావం కలిగి ఉంటుందనే దృక్పథాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ మనము ఈ ప్రక్రియను అనుసరించి లేదా వారి జ్ఞానాన్ని మెరుగైన ప్రదర్శన ద్వారా రిపేర్ చేసుకోవచ్చని వాదించారు. ఇది రిస్క్ కమ్యూనికేషన్ యొక్క సాఫ్ట్వేర్ ఆవిర్భావానికి దారితీసిందిగా మనం ఈ యొక్క కొత్త పద్ధతిని గుర్తించవలసిన విషయం. తర్వాత ప్రమాదం యొక్క జ్ఞానోదయ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రిస్క్ ఫ్యాక్టర్ లో మనము ప్రముఖంగా గుర్తించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. దానికి ప్రతికూల అంశం కాకుండా రిస్క్ అనేది ప్రపంచ రిస్క్ సొసైటీలో జ్ఞానోదయ పనితీరును కూడా అందిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇది ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నది, ఒక ప్రముఖమైనది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నాకు ప్రమాదం యొక్క అనుభవానికి ఒక స్పెన్స్ గా ఇది భౌతికమైనదిగా గుర్తించాలి వలసిన విషయం కాదు అనే దృక్పథాన్ని ఇది మనం తెలియపరుస్తూ ఉంటుంది. మరియు ఇది పారిశ్రామికీకరణ, ఆధునిక సాంకేతిక సంస్థలు, సార్వత్రీకరణ మరియు నయా ఉదారవాద విధానాలకి రాక రిస్క్ బోర్డర్, టైం మరియు స్పేసుల్లో మేము అభివృద్ధి చెందుతూ ఉన్నామనే దృక్పథాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయంలో ఏర్పరిచారు. ఇది ఒక గ్లోబల్ స్కేల్లో పెరుగుతున్న ఏకీకరణ మరియు పరస్పర ఆధారపడటం కారణంగా గ్లోబల్ సౌత్ సమస్య కూడా కోత లేక రిస్క్ యొక్క సమస్యలకి ప్రాధాన్యత జాతీయ రాజకీయాలు మరియు అంతర్జాతీయ సహకారాల ద్వారా పరిష్కరించలేమనే దృక్పథానికి వచ్చారనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. 1886లో యూకేలో బోనిస్ స్పాన్సింగ్ ఫాము ఎనోఫలోపతి సాధారణంగా పిచ్చి ఆవు వ్యాధి అనేది కొత్తగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా మనం యూకేలో గుర్తించాము. పిచ్చి ఆవు వ్యాధి అని దాన్ని చెప్పుకుంటూ ఉంటాము. మరి గుడ్డ మాంసము మరియు దాని ఉత్పత్తులు దిగుమతులపై నిషేధం విధించింది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని ఈ యొక్క పిచ్చి ఆవు వ్యాధి యొక్క మాంసాహం కానీ దానికి అనుబంధమైన తినుబండారాలు కానీ యొక్క పదార్థాలు కానీ వాడినట్లయితే ప్రజలు కూడా అనుకోకుండా అనేక రకాల రిస్క్ ఫ్యాక్టర్ గురవుతారనే దృక్పథంతో ప్రజా ఆరోగ్య సంఘటనగా ఇది ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యూకే ఈ పిచ్చి ఆవు వ్యాధి వలన ఈ యొక్క గొడ్డు మాంసం యొక్క నిషేధం అనేది మనం తెలిసిన విషయమే. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా 1986లో వినూత్నంగా అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ గొడ్డు మాంసాన్ని దిగుమతులని మళ్ళీ ఎగుమతులను కూడా నిషేధించి ఒక కట్టడి చేయడం వల్ల ఒక రిస్క్ ఫ్యాక్టర్ ద్వారా మనకు ప్రజలను సంరక్షించినట్లుగా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రపంచీకరణ మూలధనము ఇది మార్కెట్ అస్థిరపరిచే ధోరణిని కలిగి ఉంటుంది. మరియు ఈ ప్రక్రియలో ప్రపంచ పౌర సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. దీన్ని కాస్మోపాలిటన్ రాజ్యాధికారము అనేది ఏ విధంగా ఉంటుంది అనేది బెక్ తన అభిప్రాయంలో తెలిపించారనమాట. ప్రపంచ సంక్షోభం మరియు ప్రమాదాలు రావడంలో బెక్ యొక్క అభిప్రాయం ప్రకారము దేశ ఆధారిత రియల్ పొలిటిక్ స్థానము, కాస్మోపాలిటిక్ రియల్ పొలిటిక్ యొక్క స్థానము ప్రముఖ పాత్ర వహిస్తాయనేది బెక్ తన అభిప్రాయంలో మనకి తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క వ్యక్తి స్వేచ్ఛ మరియు జాతీయ స్వయం ప్రతిపత్తిని, అంతర్జాతీయ పొత్తులను మరియు నెట్వర్కింగ్ ద్వారా ఉత్తమంగా సంరక్షించవచ్చు అని బెక్ సూచించారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. అతను 2వ ఇరాక్ యుద్ధం యొక్క ఉదాహరణకి తీసుకున్నారు. ఇక్కడ కాస్మోపాలిటిజం యొక్క ఆలోచనలు రాష్ట్ర మరియు ప్రపంచ రాజధానిని తన స్వంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయవచ్చు అనేది, ఇక్కడ సాధన చేయవచ్చు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించగలిగామనేది రిస్క్ ఫ్యాక్టర్ వల్ల తెలుస్తూ ఉన్నది అనమాట. ఇంకా ప్రపంచ రిస్క్ సొసైటీ కూడా సంఘర్షణ యొక్క కొత్త మార్గాల్ని తెలుస్తూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. మొదట ఆధునికత కార్మిక మరియు పెట్టుబడి మధ్య సామాజిక ఆర్థిక సంఘటనతో గుర్తించబడితే, 2వ ఆధునికత అనేది రిస్క్ సొసైటీ అనేది ఇక్కడ మధ్య సాంస్కృతిక వాటితో గుర్తించబడింది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఐరోపా మరియు యుఎస్ల ఆధిపత్యము రిస్క్ నమ్మకము మరియు రిస్క్ ధోరణులకు భిన్నంగా ఉంటాయనే దృక్పథాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయము. ఇది కానీ ప్రతి ఒక్కరి మానవ జాతి భౌతిక మరియు నైతిక మనుగడను తెలియని నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందనేది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత
ఐరనీ ఆఫ్ రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ డెక్ ఈ విధంగా చెప్పారనమాట. ఓజోన్ పొర నాశనం చేస్తాయని 1974లో కనుగొనడం ద్వారా ఈ ప్రమాదానికి ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ ఓజోన్ పొర అతి నీల రోహిత వికీకరణాలని భూమికి చేరకుండా నిరోధిస్తూ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే అన్నమాట. ఈ ఓజోన్ రంధ్రం యొక్క పర్యవసానముగా చర్మ క్యాన్సర్ మరియు వాతావరణ మార్పులు పెరుగుదల రూపంలో ఉండవచ్చు అన్నమాట. ఇది మానవ మనుగడకు ముప్పు కనిపిస్తుంది అనేది కూడా మనం తెలుసుకున్న విషయమే. రిప్రజెంటేటర్స్ మరియు ఇతర ఉపకరణాలు ఉపయోగించే సిఎఫ్సిల యొక్క శీతలీకరణ యొక్క ఓజోన్ పొర క్షీణింప చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కారణంగా ఆధునిక సాంకేతిక సమాజము ఎదుర్కోవాల్సిన అనూహ్య ప్రమాదాన్ని సిఎఫ్సిలో ప్రతిబంధించాయి. అందువలన తెలియకపోవటము లేదా అజ్ఞానం అనేది ఒక ఎంపిక కాకూడదు అనే దృక్పథాన్ని డెక్ ఏర్పరిచారు. ఎందుకంటే ఇది విపత్తు యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది తరచూ కోలుకోలేనిది. ప్రపంచ ప్రమాదాల సమాజంలో మానవ జాతి ఎదుర్కోవాల్సినదిగా ఇది ఒక వ్యంగ్య పద్ధతిలో డెక్ తన అభిప్రాయాన్ని ఇందులో మనకు తెలియపరిచారు అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ మనము హేతుబద్ధం నుంచి ప్రమాదం తలెత్తదు అనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాలి. కానీ మనకు తెలియని, మనకు లెక్కించలేని దాని నుంచి ప్రమాదం తలెత్తుతుంది అనేది రిస్క్ ఫ్యాక్టర్ యొక్క మూల కారణంగా మనం తెలుసుకోవాల్సిన విషయము. రాష్ట్ర పౌర హక్కులు మరియు స్వేచ్ఛలను పరిమితం చేయడం ద్వారా బహిరంగ మరియు ఉదారవాద సమాజం యొక్క మనుగడ ప్రమాదంలో పడేస్తుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకంటే కొంత ప్రమాదం రాష్ట్రం యొక్క దయాదాక్షిణాలపై సందేహాలను ప్రేరేపిస్తూ ఉంటుంది మరియు అసమర్థ అధికారులపై విమర్శలు అధికార పాలన స్థాపనకు దారి తీయవచ్చనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలా సామాజిక పద్ధతులు ఏ విధంగా ద్రోహం చేస్తూ ఉంటాయి అనేది మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా డెక్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ అనేక రకాల రిస్క్ అనే భావన పండితుల మధ్య సారూప్యతలు, తేడాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ లో కూడా ఈ యొక్క పండితులు అనేక రకాల భావాలని, సారూప్యతలని మరియు తేడాలని మనకు వివరించారన్నమాట. సామాజిక శాస్త్రవేత్తల్లో ఈ యొక్క చర్చ చాలా ఒక సుసంపన్నంగా ముందుకు సాగిందనే చెప్పుకోవాలి. ఒక నేషన్ స్టేట్ ఫ్రేమ్ వర్క్ మరొకటి దాటి అంటే ఆధునిక ఫ్రేమ్ వర్క్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది, అంటే కలిసిపోయి ఉంటుంది అనే దృక్పథాన్ని మనం చెప్పుకోవచ్చు. ఒకే చట్టంలో బెక్ మరియు గిడెల్లు ఎలా పనిచేస్తారో మనం గుర్తించామన్నమాట. అయితే సామాజిక శాస్త్ర విచారణ మరియు మేధోపరమైన నేపథ్యం యొక్క విభిన్న వస్తువుల కారణంగా వారి ప్రమాద ప్రసంగాలు వేరు చేయబడ్డాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. బెక్ మరియు గిడెల్స్ మధ్య సమాంతరాలుగా వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. డెక్ మరియు గిడెల్స్ యొక్క విభిన్న నేపథ్యాలు, ప్రమాదము మరియు ఆధునికతలపై వారి ఉపన్యాసాల యొక్క పదాన్ని మనం రూపొందిస్తున్నారనేది వారు గమనించుకోవాలన్నమాట. డెక్ రిస్క్ సొసైటీ వాస్తవానికి 1986లో అతని యొక్క ఆంగ్లో పోస్ట్ ప్రపంచంలో ప్రజాదరణ పొందిందిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. తదనంతరం అతను తర్వాత 1999లో వరల్డ్ రిస్క్ సొసైటీని కూడా ఈ యొక్క అనేక గ్రంథాలని ప్రచురించారనమాట. రిస్క్ మరియు రిస్క్ సొసైటీపై గిడెల్స్ సమాంతరంగా పనిని ఆధునికత మరియు స్వీయ గుర్తింపుగా ప్రచురించారనమాట. డెక్ కోసము రిస్క్ మరియు ఐడెంటిటీ యొక్క అధ్యయనము రిఫ్లెక్టివ్ ఆధునీకరణ సిద్ధాంతానికి దారితీసిందిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ యొక్క డెక్ యొక్క సిద్ధాంతాలన్నీ రిఫ్లెక్టివ్ ఆధునీకరణ సిద్ధాంతానికి దారితీసినవి. దానివల్ల రిస్క్ యొక్క పరిగణన మూలం అనేది మనం గుర్తించడానికి కలిగించింది అనేది సిద్ధాంతము మనకి తెలియపరుస్తూ ఉంటుంది. దీన్ని మనం రిఫ్లెక్టివ్ ఆధునీకరణ సిద్ధాంతంగా గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఒక స్వంత జీవిత చరిత్ర కథనం యొక్క ప్రతిబింబము ఆకృతి యొక్క సమాజము మరియు సంస్థలలో చిక్కుకున్నందున జాతీయ, రాష్ట్ర
ఫ్రేమ్వర్క్ విధానము ప్రమాదాన్ని తగినంత సంభావితము చేయలేదనే దృక్పథాన్ని ఈ యొక్క విమర్శనకారులు మనకు తెలియపరిచారు. తర్వాత ఏది ఏమైనప్పటికీ రెండవ ఆధునికత అంటే రిఫ్లెక్టివ్ ఆధునికత నేపథ్యంలో ఉద్భవించింది గ్లోబల్ రిస్క్ అనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా మన యొక్క వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారము తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క రిఫ్లెక్టివ్ ఆధునికత అనేది ఒక ప్రముఖ పాత్రని వహించింది ముందు తరంలో. రిఫ్లెక్టివ్ ఆధునికత యొక్క ఆలోచన పరిమితి కూడా మనము సుదీర్ఘ కాలంలో పరిశోధించి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఇతను తెలియపరిచారనమాట. ప్రమాదం గురించి మేరీ డగ్గస్ మరియు మిచెల్ యొక్క ఆలోచనలు కూడా మనము ఈ విధంగా మనం తెలుసుకోగలిగాం అనమాట. ఇటీవల విపత్తు గురించి సమాచారాన్ని సేకరించటము ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, పర్యావరణ మరియు మానవ జనాభాపై దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జరిగిన తర్వాత రిస్క్ ఏ విధంగా ఉన్నది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. ఈ యొక్క యూనిట్ లో మనం ఇక్కడ మానవ చరిత్ర మరియు సంస్కృతిలో కొంతకాలము ఈ యొక్క దాని మూలంగా పరిణామాన్ని రిస్క్ యొక్క ట్రేస్ చేయడం ద్వారా రిస్క్ అనే భావన యొక్క ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఎంతో దోహదం చేశాయనే దృక్పథాన్ని బెక్ అండ్ ఎలెన్ యొక్క ప్రభావం వల్ల, గిడెన్స్ యొక్క ప్రభావం వల్ల ఆంటోనీ గిడెన్స్ అండ్ బెక్ ఏ విధమైన సహకారాన్ని అందించారనే దృక్పథంతో మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. తర్వాత బెక్ మరియు గెడెన్స్ యొక్క సహకారాన్ని పరిశీలిస్తాము. కొత్త ప్రమాణం యొక్క అవగాహన మనం ఏర్పరచుకుంటూ ఉంటాము. కొత్త అవగాహన అంటే రిస్క్ యొక్క కొత్త అవగాహన ఏ విధంగా ఉన్నది అనేది. ఇది సైన్స్, వ్యాపారము మరియు రాజకీయం యొక్క ఆధునిక యొక్క సమస్యలతో దాని మూలాన్ని కలిగి ఉంటుందనే దృక్పథాన్ని మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఇది రిస్క్ నుంచి ఎలా భిన్నంగా ఉంటుందో వీరు వేరు చూసి చూపారు. అంటే విపత్తు అండ్ రిస్క్ కి భిన్నంగా ఎలా ఉంటుంది అనేది కొన్ని పద్ధతుల్లో వేరు చూసి చూపారు. రిస్క్ రిఫ్లెక్టివ్ ఆధునీకరణ యొక్క ఒక ఉత్పత్తి మరియు ప్రకృతిలో ఎలా విస్తృతంగా మరియు గ్లోబల్ గా ఉంటుందో బెక్ అండ్ గిడెన్స్ మనకి తెలియపరిచారు అనేది ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సముద్ర ప్రయాణము మరియు మధ్యయుగ వాణిజ్యంపై అన్వేషించుతూ అనుభవం మరియు వ్యక్తిగత తీర్పులు ఏ విధంగా ఇచ్చారు, రాజకీయ ఒత్తిడి రిస్క్ మీద ఏ విధంగా ఉంటుంది, జనాభా లెక్కలు, మరణాలు, గణాంకాలు మరియు 1948లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ స్థాపనతో ఆధునిక బ్యాంకింగ్, పెట్టుబడి మరియు విరివా ప్రపంచంలో ఈ యొక్క రిస్క్ యొక్క సంభావ్యత అంచనాలు ఎలా వెళ్తాయి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఏదైనా విపత్తు కారణము దేవుడు ఇది మనిషిని భర్తీ చేసిన క్షణము అది భవిష్యత్తు గురించి ఆందోళనకి కలిగిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. ఆధునిక సమాజంలో పెరుగుతున్న సెక్యులరైజేషన్ కారణంగా మనకి రిస్క్ అంటే విపత్తును ఊహించటం, క్షణ ప్రమాదం నిజమైనది, అది ప్రమాదంతో నిండిపోతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఈ విధంగా రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ యొక్క సొసైటీ, రిస్క్ మూలము యొక్క ఆధునిక భావన అనేది యొక్క బెక్ అండ్ గిడెన్స్ యొక్క ఆధునిక భావాల సిద్ధాంతపరంగా మనం అనేక విషయాలు మనం తెలుసుకున్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. రిస్క్ అనేది మనం ఎలా చెప్పుకున్నాము, మొదటి నుంచి ఒక ప్రమాదానికి గురయ్యే పరిస్థితి క్రియేట్ అయినప్పుడు మన యొక్క సామాజిక వ్యవస్థ కానీ, స్టేట్ కానీ, లేకపోతే ప్రపంచీకరణ అన్ని దేశాలు కానీ ఏ విధంగా వ్యవహరించాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. యొక్క రిస్క్ అంటే డిజాస్టర్. రిస్క్ అంటే మనకు ఒక భావన ఏర్పరచుకుంటూ ఉంటాము. అనుకోని అంటే ఒక పని మనం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏర్పడిన ఒక ఊహించని ప్రమాదంగా మనం రిస్క్ మనం తెలుసుకుంటూ ఉంటాం. విపత్తులు అనేది పర్యావరణ పద్ధతులు, ప్రాపంచిక వాతావరణ పద్ధతుల మీద ఆధారపడి ఏర్పడుతూ ఉంటాయి. రిస్క్ అండ్ డిజాస్టర్స్ కూడా కొద్ది అనుకూలత ఉన్నది, కానీ రిస్క్ వేరు అండ్ డిజాస్టర్ పద్ధతులు వేరుగా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు బేకర్ అండ్ ఆంటోనీ గిడెన్స్ రిస్క్ మీద అనేక రకాల పరిణామాలను తీసుకొని అనేక రకాల పరిశోధనలు గావించి అన్ని దేశాలలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైన పద్ధతుల వల్ల రిస్క్ ఏర్పడుతున్నది, ఆ పద్ధతుల నుంచి మనం ఎలా బయటపడాలనే దృక్పథాన్ని వారి యొక్క సిద్ధాంతపరమైన పద్ధతుల ద్వారా ప్రజలకి అందించాలనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. న్యాచురల్ అంటే రిస్క్ అనేది న్యాచురల్
ఫ్యాక్టర్స్ లో కొన్ని ఏర్పడుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, ఒక పని మనం చేయకపోతూ ఉంటే అనుకోకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్ మనం గురవుతూ ఉంటాం. అది టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ యొక్క రిస్క్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సోషల్ ఈవెంట్స్, మనము ఒకటి చేయకపోతే వేరొకటి ఏర్పడుతూ ఉంటది. అంటే సామాజిక పద్ధతులు కానీ, ఆర్థిక పద్ధతులు కానీ, సామాజిక ఆ యొక్క అవగాహన లేకపోయిన ప్రజలతో కానీ ఈ యొక్క సోషల్ ఈవెంట్స్ వల్ల మనకి యొక్క రిస్క్ ఫ్యాక్టర్ అనేక రకాల మార్గాలలో మనకి గోచరిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ప్రభుత్వం కానీ, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రజలకు మేలు చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటే అదే ఇంకొక రకంగా మనకి ప్రజల్లో ఇంకొక పద్ధతుల్లో అది రిస్క్ ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సోషల్ ఈవెంట్ కనుక తీసుకున్నట్లయితే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ప్రజలందరూ, అంటే ప్రపంచంలో, అంటే మన ఇండియా ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అందరికీ కూడా ఆహార సమస్య, అంటే ఆకలి అనేది లేకుండా చేయటము, ఆహార సమస్య నివారించడానికి ప్రపంచంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మనము ఉచిత బియ్యం పంపడం, రైస్ డిస్ట్రిబ్యూషన్, అంటే మన యొక్క ఈ యొక్క రేషన్ షాప్స్ వల్ల అందరికీ కూడా బియ్యాన్ని మనము ఫ్రీగా ఇస్తూ ఉంటాం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ సోషల్ ఈవెంట్ లో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర తీసుకున్న ఈ యొక్క రైస్ ని లేకపోతే బియ్యాన్ని కానీ వాళ్ళు స్వప్రయోజనానికి వాడుకోవటం లేదు. అంటే ఇవి కొద్దిగా తినడానికి అనుకూలంగా లేవు అనే దృక్పథంతో వేరొకరికి అమ్ముతూ ఉంటారు. మనం చూస్తున్న విషయమే. వేరొకరికి అధిక ధరకి, అంటే ఫ్రీగా తీసుకోవడం గవర్నమెంట్ దగ్గర నుంచి వేరొక ధరకి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ గా ప్రజలు లాభపడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వ లక్ష్యం సోషల్ ఈవెంట్ లో ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్ లో ఏంటి, ప్రజలందరికీ ఆహార సమస్యను నివారించడం. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమేర్పడుతుంది, కొన్ని కోట్ల రూపాయలని ఈ యొక్క ఆహార సరఫరాకు వినియోగించడం వల్ల యొక్క మూలధనం, అంటే ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగిస్తూ ఉండటం వల్ల ప్రజల యొక్క వాళ్ళ అనుకున్న భావన, అంటే ప్రజల ఆకలి సమస్యను నివారించడం అనే భావన తీరకుండా ప్రజలని మనం ఒక ప్రక్కదో పెట్టించడానికి ఏర్పడుతూ ఉంటది. అప్పుడు మనం ఏం చేయాలి, అనేక రకాల సిద్ధాంతపరంగా సామాజిక వ్యవస్థలు, ఫైనాన్షియల్, అంటే ఆర్థిక రంగంలో సిద్ధాంతవేత్తలు ఏం చెప్తూ ఉన్నారు, ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ని మనం తగ్గించుకోవాలంటే వాళ్ళకు మంత్లీ, అంటే నెలసరిగా ఇంత ధనాన్ని మనం ఇచ్చినట్లయితే, వాళ్ళ అకౌంట్ లో వేసినట్లయితే ఈ యొక్క పక్కదారి పట్టే పద్ధతులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అనే దృక్పథాన్ని వెలిపించారు. అంటే ఈ రిస్క్ అనేది న్యాచురల్ గా, టెక్నాలజికల్ గా, సోషల్ ఈవెంట్ గా అనేక రకాల పద్ధతుల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. జనాభా విస్ఫోటకం కూడా ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్లలో ఒక మూలంగా చెప్పుకుంటూ ఉంటాం. జనాభా విస్ఫోటకం అంటే జనాభా నియంత్రణ, ప్రభుత్వము, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రకాల పద్ధతులు ఏర్పరిచినా కూడా ఈ జనాభా విపరీతంగా పెరిగిపోవటం వల్ల సామాజిక ఒత్తిడికి గురవుతూ ఉంటాం. అంటే జనాభా యొక్క అవసరాలని ప్రభుత్వము తీర్చలేని వ్యవస్థలోకి, అంటే ఆ పరిస్థితుల్లోకి వస్తుంది. అంటే ఎక్కువ జనాభా ఏర్పడటం వల్ల లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటుంటాయి అన్నమాట. ఈ యొక్క జనాభా విస్ఫోటం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఏర్పడుతుంది అనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, సమాజంలో ప్రజలకు కావాల్సిన అంటే ఆర్థికమైన పరిస్థితులు, యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనం ఏర్పరచలేకపోవడం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ కి గురవుతూ ఉంటాం. అప్పుడప్పుడు చూడండి, వర్షాకాలం ఉన్నది, ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ నీటిని మనం నిల్వ చేసుకోలేకపోవటం వల్ల ఆ నీరు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది అనమాట. అట్లా కలిసిపోవటం వల్ల నీటిని మనం నిల్వ చేసుకోలేని సామర్థ్యత లేకపోవటం వల్ల వ్యవసాయానికి మనము తక్కిన టైంలో, వర్షాకాలం కాకుండా ఎండాకాలం, తక్కిన కాలాల్లో మనం నీటిని వినియోగించుకోలేకపోతూ ఉంటాం అనమాట. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సమాజానికి ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల ఎండాకాలంలో ప్రజలందరూ వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి నీరు లేకపోవటం వల్ల ఆర్థిక అభివృద్ధి దిగజారుతూ ఉంటుంది. తర్వాత జీవన ఉపాధి అనేది వాళ్ళు కోల్పోతూ ఉంటారు ఒక పర్టికులర్ పీరియడ్ లో. ఇదొక రిస్క్ ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం రిస్క్ ని అనేక రకాలు చెప్పాము. ఎన్నో రకాల పరిశోధనా పద్ధతుల్లో ఈ యొక్క జర్మన్ సామాజిక శాస్త్రం అంటే బెక్ అండ్ ఆంథోనీ డ్యూడెక్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్లు ఎలా నివారించవచ్చు, అంటే పారిశ్రామికీకరణ పద్ధతులు అనేది ఏ విధంగా ఉంటాయి,
దానివల్ల ఇది పర్యావరణ స్థితిగతులు ఏ విధంగా మారుతూ ఉంటాయి అనే దృక్పథాన్ని వీళ్ళు అనేక రకాల సిద్ధాంతపరమైన అభిప్రాయాల్లో మనకు వెలిపించారనమాట. ఎవరు? ఈ బెంక్ అనే అతను, ఆంథోనీ గిడెక్స్ అనే అతను. అప్పుడు పరిశ్రామికీకరణ పెరుగుతూ ఉంటుంది, పెరగాలి, అది కంపల్సరిగా జరగాల్సిన విషయము. దానివల్ల సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ కావాల్సిన వస్తువులు అందుబాటులోకి వస్తాయి, కొద్దిగా చౌక ధరలో దొరుకుతాయి పారిశ్రామిక అభివృద్ధి జరగటం వల్ల. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? పారిశ్రామిక అభివృద్ధి జరగటం వల్ల అనేక వ్యర్థాలు ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు ఈ యొక్క సమాజంలోకి పంపుతూ ఉంటారు. అంటే ఆ యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా సమాజం మీద రుద్దుతూ ఉంటారు అనమాట, పంపుతూ ఉంటారు అనేది ఇక్కడ అర్థం అనమాట. అటువంటిప్పుడు పర్యావరణ సమతుల్యం ఏర్పడదు, పర్యావరణ క్షీణత ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ పర్యావరణ క్షీణత ఏర్పడినప్పుడు సమాజంలో అనేక రకాల, మనం ఇక్కడ చెప్పుకున్నాము, రష్యాలో ఈ యొక్క అణు విస్ఫోటం జరగటం వల్ల ఎంతో దూరంలో ఉన్న దేశాలు కూడా దానికి గురైనవి. దానివల్ల అనేక రకాల శారీరక రుగ్మతలు, చర్మం క్యాన్సర్, అనేక రకాల వ్యాధులు ప్రబలినాయి అని చెప్పుకున్నాం. ఈ విధమైన అంటే పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందటం వల్ల, అనేక రుగ్మతలు ఏర్పడటం వల్ల సామాజిక అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రజలందరూ అనేక రుగ్మతలకు గురవుతూ ఉంటారు. పారిశ్రామిక వ్యర్థాలు విడుదల చేయటం వల్ల ఆ వ్యర్థాలు భూమి జరుగుతూ ఉంటుంది, భూమిలో కలిసిపోతూ ఉంటాయి. అక్కడే మనం పండించుకుంటుంటాము, అటువంటి అన్నింటినీ తాగుతూ ఉంటాము. అనేక రకాల పారిశ్రామికీకరణ పద్ధతుల వల్ల, పారిశ్రామికవేత్తలు వదిలే అనేక వ్యర్థాల వల్ల అనేక రుగ్మతలు ప్రజలు ఏర్పడుతూ ఉంటారు. ఇది ఒక అనుకోని రిస్క్ గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే పారిశ్రామిక ఉత్పత్తులు జరుగుతాయి, ఇండస్ట్రియల్ జరుగుతూ ఉంటుందో ఆ వ్యర్థాలను ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు సమాజం మీద కుదురుతూ ఉంటారు. ఆ సమాజంలో ఉన్న పరిసర ప్రాంతాలు, కొన్ని మైళ్ళ వరకు ఆ జనాభా ఈ యొక్క దీనికి పారిశ్రామిక వ్యర్థాలకి బారిన పడుతూ ఉంటారు. దానివల్ల మనకు తెలియక అనేక రుగ్మతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్లు చేయడానికి మనం రిస్క్ ఫ్యాక్టర్, ఇది ఒక అనుకోని రిస్క్ ఫ్యాక్టర్. దీనికి ప్రభుత్వము, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేక రూపాలతో పారిశ్రామిక వ్యర్థాలు వదిలేటప్పుడు తప్పనిసరిగా దానికి వాటర్ రీసైక్లింగ్ చేయాలి, వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేసి భూమికి, ప్రజలకి, గాలికి ఎటువంటి యొక్క ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు సృష్టించకుండా చూడాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే అనుకోని సంఘటనలో ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ వల్ల, అంటే రిస్క్ అంటే ఏం చెప్పుకున్నాము ఇక్కడ? ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు? అనుకోని పరిస్థితుల్లో. ఇది ఈ రకమైన పరిస్థితి అనేది మనం చెప్పలేం. అది మనం ఫేస్ చేసేదాకా ఈ విధమైన రిస్క్ ఏర్పడింది అనేది మనం చెప్పలేము అనమాట. ప్రమాదానికి ఒక మూల కారణంగా ఉంటుంది అనమాట రిస్క్ అనేది, మనకు తెలిసిన విషయమే. ఈ విధమైన పద్ధతులు ఆర్థిక నష్టానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది, దురదృష్టమైన పరిణామాలకి అవకాశం కల్పిస్తూ ఉంటుంది, హాని ప్రమాదానికి మనం అనేక రకాలుగా గురవుతూ ఉంటాము. దురదృష్టంగా సంభవించే ప్రమాదాలు అనేవి రిస్క్ ఫ్యాక్టర్ వల్లనే మనకు కలుగుతూ ఉంటాయి. అందుకని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా తగ్గించాలి, ఎలా కంట్రోల్ చేయాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధమైన ప్రణాళికలు ఏర్పరచుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏ విధమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి, రిస్క్ అనేది ప్రజలకు కలగకుండా ఎలా మనం కట్టడి చేయాలనే దృక్పథానికి మనం రావాలన్నమాట, తప్పనిసరిగా రావాలి. అట్లా కనుక రాకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అనేక రిస్క్ అంటే అనేక ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. మనం రిస్క్ అంటేనే చెప్తున్నాం, ప్రమాదానికి గురయ్యే ఒక పరిస్థితిని క్రియేట్ చేయటము. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇప్పుడు ఈ పరిస్థితికి గురవుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితులు క్రియేట్ కాకుండా ముందస్తు ప్రణాళికలు, అంటే సైంటిఫిక్ గా, టెక్నాలజికల్ గా మనం ఆలోచించుకొని అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కలగకుండా మనం చేయాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవాలి. దీనివల్ల మనకి రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ప్రముఖ సోషియాలజిస్ట్ ఆంథోనీ గిడెక్స్ అనేక సూచనలు చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం తగ్గించాలనేది, ఏ విధంగా వాడి యొక్క అభిప్రాయాలని, పరిశోధనని సమాజ ఉపయుక్తంగా ఎలా ఉపయోగించాలనేది మనం తెలుసుకుందాం అనేది ఈ లెసన్ వల్ల, రిస్క్ అనే లెసన్ వల్ల తెలుసుకోగలిగాము.